హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం ఇంకొక న్యూ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీతో ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం కిన్జా ఫైనాన్స్ గురించి డిస్కస్ అవుతున్నాం. సో ఇది వచ్చేసి ఆల్రెడీ ఎయిర్ డ్రాప్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో 5% టోకన్స్ అనేది టోకన్ ఎయిర్ డ్రాప్ అలొకేట్ చేస్తారు అండ్ దిస్ ఈస్ బ్యాక్డ్ బై బైనాన్స్. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ చేయండి. కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ మీకు కిన్జా ఫైనాన్స్ గురించి ఐడియా లేకుంటే, నేను ఆల్మోస్ట్ 3 months బ్యాక్ ఈ పర్టికులర్ మెగా థ్రెడ్ అనేది పోస్ట్ చేశాను. దాంట్లో నేను మెన్షన్ చేశాను కిన్జా ఫైనాన్స్ గురించి. సో కిన్జా ఫైనాన్స్ వచ్చేసి బైనాన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఇన్ బైనాన్స్ MVB6. సో ఇక్కడ చూడొచ్చు, బైనాన్స్ వాళ్ళు అఫీషియల్ పోస్ట్ చేశారు 4th Augustకి. ఇక్కడ క్లియర్గా వీళ్ళు వీ హ్యావ్ మేడ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 4 టాప్ పర్ఫార్మింగ్ MVB6 ప్రాజెక్ట్స్. దాంట్లో కూడా వచ్చేసి కిన్జా ఫైనాన్స్. సో దీని గురించి ఎట్లా పార్టిసిపేట్ చేయాలనేది నేను ఆల్మోస్ట్ 3 months బ్యాక్ వీడియో కూడా పోస్ట్ చేశాను డెమోలో. బట్ ఈ రోజు వీడియోలో మనం అప్పుడులో ఎయిర్ డ్రాప్ పాయింట్స్ అంటే ఎలా ఎంచాలి అదంతా లేదు. సో ఇప్పుడు కొంచెం క్రైటీరియా వచ్చింది. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు వీళ్ళ టోకనామిక్స్లో 5% టోకన్స్, మేజర్ పోర్షన్ ఆఫ్ టోకన్స్ వచ్చేసి ఎయిర్ డ్రాప్కి అలొకేషన్ అని చేశారు. అండ్ ఇవి వచ్చేసి ఫుల్లీ అన్లాక్ ఉంటాయి. దిర్ ఈజ్ నో వెస్టింగ్ ఇన్ ఎయిర్ డ్రాప్. అండ్ అదర్ టోకన్స్ వచ్చేసి టోటలీ వెస్టింగ్ అనేవి క్లిప్స్ ఉన్నాయి. అండ్ ఓన్లీ ఎకో సిస్టమ్లోంచి 50% టీజీలో అన్లాక్ అవుతుంది, విచ్ మీన్స్ 5 million టోకన్స్. సో టోటల్ ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై 10 million టోకన్స్తో వస్తుంది అండ్ హై పొటెన్షియల్ టు గెట్ లిస్టెడ్ ఆన్ బైనాన్స్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి బైనాన్స్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బైనాన్స్ ఏదైతే ఇట్లా MVB ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో సూనర్ ఆర్ లేటర్ అట్లాంటి ప్రాజెక్ట్స్ని ఇవి బైనాన్స్లో లిస్ట్ చేస్తున్నారనమాట. సో అండ్ ఈ మధ్య బైనాన్స్లో వచ్చే ప్రతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కొత్త ప్రాజెక్ట్, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎయిర్ డ్రాప్స్ ఇస్తుంది. సో రీసెంట్ ప్రాజెక్ట్ ఇస్తుండే మీమ్ ఇచ్చింది, దాని తర్వాత ఆర్కమ్ ప్రోటోకాల్ ఇచ్చింది, దానికి ముందు కూడా 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో అన్నీ కూడా ఎయిర్ డ్రాప్స్ అనేది ఇస్తున్నారు ఎవరైతే ఈ బైనాన్స్లో లిస్ట్ అవుతుందో. సో నాకు తెలిసి కిన్జా ఫైనాన్స్ కూడా బైనాన్స్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఎయిర్ డ్రాప్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యి ఉంది. సో బట్ ఇప్పుడు ఎయిర్ డ్రాప్లో ఎలిజిబిలిటీ రావడం ఎలా? సో వెరీ సింపుల్. సో వీళ్ళు రీసెంట్గా కిన్జా ఎయిర్ డ్రాప్ పాయింట్ సిస్టమ్ అనౌన్స్ చేశారు. సో మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే మనం ఐగన్ లేయర్లో పాయింట్స్ ఎర్న్ చేస్తున్నాం కదా, సేమ్ అదేవిధంగా కిన్జా ఫైనాన్షియల్ కూడా మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేసి కిన్జా పాయింట్స్ని ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ పాయింట్స్ ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా మీకు టోకన్ జనరేషన్ ఇవ్వనప్పుడు మీకు ఎంత అలొకేషన్ వస్తుందో బేస్డ్ ఆన్ యువర్ టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్సే డిరైవ్ అవుతుంది అనమాట. సో అందుకే కిన్జా ఫైనాన్స్లో మీరు ఇప్పుడే లిక్విడిటీ స్టార్ట్ చేసి మీకు ఎక్కువ పాయింట్స్ వస్తుంది. అంటే ఎంత ఎక్కువ రోజులు మీరు హోల్డ్ చేసుకుంటే అంత ఎక్కువ పాయింట్స్ వస్తుంది, ఎంత ఎక్కువ ఫండ్ పెడితే అంత పాయింట్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో సింపుల్ స్ట్రాటజీ. సో మీకు డెమో చూపిస్తాను. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది ఒక మనీ మార్కెట్ ప్రోటోకాల్. దీనిలో మీరు టోకన్స్ని లిక్విడిటీ యాడ్ చేసి సప్లై చేసి ఇంకో టోకన్స్ని బారో చేసుకోవచ్చు అనమాట. సో మనం అవే ప్రోటోకాల్ ఉంది కదా, సిమిలర్ టు దాట్. సో ఫస్ట్ ఈ పర్టికులర్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ వెళ్ళేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి హోమ్ పేజ్లో మీరు ఏదైతే టోకన్స్ సప్లై చేయాలనుకున్నారో అది సప్లై చేయండి. నేను ఈ ఎగ్జాంపుల్లో USDTని సప్లై చేస్తున్నాను. సప్లై కొట్టేసి ఇక్కడ మ్యాక్సిమం కొట్టేసేయండి. ఇక్కడ అమౌంట్ వస్తుంది, దాని తర్వాత అప్రూవ్ USDT టు కంటిన్యూ కొట్టేసి మెటామాస్క్ అప్రూవల్ కంప్లీట్ చేయండి. అండ్ వన్స్ దట్ ఈస్ డన్, ఇక్కడ చూడొచ్చు మనం ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వగానే ఇక్కడ నేను అరౌండ్ 1100కి టోకన్స్ అనేది యాడ్ చేశాను USDT అండ్ ఇక్కడ లిక్విడిటీ యాడ్ అయిపోయింది. అండ్ మనకు దానిపైన ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంటే 2.3% యాన్యువల్ ఇంట్రెస్ట్ మనం ఏదైతే స్టేక్ చేసామో దాని మీద వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ ఏదైతే గైస్, సో ఎంతైతే మీరు రిస్క్ చేయగలరో అంతే ఫండ్ ఇందులో పెట్టండి. మీ లైఫ్ సేవింగ్స్ తీసుకొచ్చి పెట్టదండి. ఎందుకంటే కొత్త యాప్స్లో ఆల్వేస్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎక్స్ప్లాయిట్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ ఎక్స్ప్లాయిట్ అయితే మీ ఫండ్ అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రిస్క్ అనేది అన్ని ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. సో ఈవెన్ ఆడిటెడ్ అయినా కానీ ఆడిట్ అవ్వకుండా కానీ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆడిట్ కంప్లీట్ అయింది, బట్ ఇన్వెస్ట్ ఓన్లీ వాట్ యూ అఫోర్డ్ టు లూజ్. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయదండి. సో దీన్ని బట్టి మీరు ఎంతైతే ఫండ్ ఇందులో యాడ్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఈ పర్టికులర్ ఎయిర్ డ్రాప్ పాయింట్స్ అనేది వస్తుంది అనమాట. సో మీకు పైన రైట్ సైడ్లో ఎయిర్ డ్రాప్ ట్యాప్ కొడితే మీకు ఈ పేజ్లో మై టోటల్ పాయింట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం పాయింట్స్ ఎవ్రీ డే మార్నింగ్ 5:30 AM ఇక్కడ పాయింట్స్ అప్డేట్ అవుతుంది. మీరు ఎంత అమౌంట్ యాడ్ చేశారు, ఎంత డ్యూరేషన్ యాడ్ చేశారో దాన్ని బట్టి మీకు పాయింట్స్ ఇక్కడ క్యాల్కులేట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు 10% బోనస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళ ఆర్టికల్ ప్రకారం నా రెఫరల్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని కనుక మీరు బైండ్ చేస్తే మీకు వచ్చే పాయింట్స్లో 10% ఎక్స్ట్రా బోనస్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 పాయింట్స్ సెండ్ చేస్తే నా రెఫరల్ కోడ్ బైండ్ చేస్తే మీకు ఇన్స్టెడ్ ఆఫ్ 100
110 పాయింట్స్ వస్తాయి అనమాట. అంటే 10% ఎక్స్ట్రా పాయింట్స్ మీరు ఎర్న్ చేయొచ్చు ఎవ్రీ సింగిల్ డే. సో ఇక్కడ బైండ్ రిఫరల్ అని కొట్టేసి ఇక్కడ నా రెఫరల్ కోడ్ పేస్ట్ చేయండి. సో నా రెఫరల్ కోడ్ కింద ఉంటుంది, అది యాడ్ చేయండి, SWTN8I. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో పెట్టేసి వ్యాలిడేట్ కొట్టండి. మీరు చూడొచ్చు కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత సైన్ ట్రాన్సాక్షన్ చేయాలి, గ్యాస్ ఫీజ్ ఏం పడదు. వన్స్ అది సైన్ చేయగానే మీకు ఇక్కడ బైండింగ్ అయిపోతుంది. సో అంతే, వన్స్ ఇది యాడ్ అవ్వగానే మీకు పైన 10% బోనస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను మీకు బోనస్ యాడ్ అయ్యాక ఎట్లా కనిపిస్తుంది అనేది. సో ఈ పర్టికులర్ అకౌంట్ నాది, ఇది ఇంకొక అకౌంట్. సో దీనిలో చూడొచ్చు 235 పాయింట్స్ అనేది నేను ఏం చేశాను. సో దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు బోనస్ ఫర్ బైండింగ్ రెఫరర్. సో ఇక్కడ చూడొచ్చు 10 పాయింట్స్ ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయన్నమాట. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. సో నా బేస్ పాయింట్స్ 199 అయితే నాకు 199 అందులో 19 పాయింట్స్ ఫ్రీగా బోనస్ కింద వచ్చాయి. సో అందుకే నాది 235 అయింది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో మీకు బోనస్ పాయింట్స్ రావాలంటే నా రెఫరల్ కోడ్ కింద బైండ్ చేయండి, యూ విల్ బి గెటింగ్ ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ కిన్జా ఫైనాన్స్. సో నాకు తెలిసి డెఫినెట్లీ ఇందులో తక్కువ టోకన్స్ వస్తుంది. ఇప్పటి నుంచే ఫార్మింగ్ స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఐగన్ లేయర్ మిస్ అయ్యి బాధపడుతుంటే ఐగన్ లేయర్ పాయింట్స్ సెండ్ చేయట్లేదని, సో కిన్జా ఫైనాన్స్లో ట్రై చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ సపోర్టెడ్ బై బైనాన్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఎక్కువ ఫండ్స్ ఉండి లిక్విడిటీలో లైక్ సమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వకుంటే వెరీ సింపుల్ స్ట్రాటజీ చెప్తాను మీకు. ఒకటి 8% యాన్యువల్ ఇంట్రెస్ట్ సెండ్ చేయొచ్చు స్టేబుల్ కాయిన్ పైన. సో దానికి మీరు USDT యూజ్ చేయకూడదు, ఎయిదర్ USDC యూజ్ చేయొచ్చు, ఆర్ మీ దగ్గర అదర్ కాయిన్స్ ఉంటే యూజ్ చేయొచ్చు. బట్ స్టేబుల్ కాయిన్స్ పైన కావాలనుకుంటే USDC ఇక్కడ మీరు సప్లై చేయండి. అండ్ దాని తర్వాత TUSD ఇక్కడ బారో చేయండి. సో బారోకి మీకు 2% ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. బట్ మీకు USDCకి 1.6 వస్తుంది. సో టోటల్ మీకు 0.5% మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి ఫర్ బారోయింగ్ TUSD. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బారో చేసిన TUSDని తీసుకెళ్ళి బైనాన్స్ లాంచ్ పూల్లో, మీమ్ ఫార్మింగ్ పూల్లో యాడ్ చేసి మీకు ఆల్మోస్ట్ 12% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ఆ 12% ఇంట్రెస్ట్తో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే టోటల్ 12% మైనస్ 0.5% తీసుకుంటే ఆల్మోస్ట్ 10 to 11% అనేది మీరు ఈజీగా యాన్యువల్ APR అనేది ఎర్న్ చేయొచ్చు. బట్ మీమ్ ఫార్మింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సూన్. దాని తర్వాత ఇంకొక ఫార్మింగ్ పూల్ వస్తుంది, అప్పుడు కూడా మీరు సిమిలర్ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు అనమాట. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ కిన్జా ఎయిర్డ్రాప్ ఫార్మింగ్. సో డోంట్ ఫర్గెట్, సో ఇన్ కేస్ మీరు ఇందులో ఆల్రెడీ నా ప్రీవియస్ ట్విట్టర్ వీడియో చూసి లిక్విడ్ యాడ్ చేసింటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఎయిర్డ్రాప్ సెక్షన్లో మీకు కొన్ని పాయింట్స్ వచ్చింటే నాకు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ వచ్చాయి. ఇన్ కేస్ ఆ పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే నా రెఫరల్ కోడ్ని ఇక్కడ వచ్చేసి బైండ్ చేయండి. సో మీకు అడిషనల్ 10% పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ కిన్జా ఫైనాన్స్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది. ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.